యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు రేషియో అనాలిసిస్ అనే టాపిక్లో ఈరోజు ముఖ్యంగా డెటార్స్ టర్నోవర్ రేషియో, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తిని ఎలా లెక్కిస్తారనేటువంటిది చర్చనీయాంశంగా తీసుకుంటున్నాను. ఈ డెటార్స్ టర్నోవర్ రేషియో దేని గురించి విశదపరుస్తుందంటే, ఒక వ్యాపార సంస్థకు ఉండేటువంటి నికర అమ్మకాలకు ఆ వ్యాపార సంస్థ యొక్క సగటు రుణగ్రస్తులకి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ యొక్క డెటార్స్ టర్నోవర్ రేషియో తెలియజేస్తుంది. అంటే అరువు అమ్మకాలు ఎలా ఉన్నాయి, రుణగ్రస్తులు ఎలా ఉన్నాయి, అరువు అమ్మకాలకి రుణగ్రస్తులకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని స్పష్టంగా ఈ యొక్క టర్నోవర్ రేషియో, డెటార్స్ టర్నోవర్ రేషియో తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి లెక్కలో ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ డెటార్స్ టర్నోవర్ రేషియో, దిగు ఇచ్చినటువంటి సమాచారం యొక్క సహాయంతో రుణగ్రస్తుల టర్నోవర్ రేషియోని లెక్కించమన్నాడు. లెక్కలో ఏ సమాచారం ఇచ్చాడంటే, యాన్యువల్ క్రెడిట్ సేల్స్, సంవత్సర అంటే వార్షిక అరువు అమ్మకాలు ₹1,00,000 ఇచ్చాడు. సేల్స్ రిటర్న్స్, అమ్మకాల వాపసులు 4,000 ఇచ్చాడు. డెటార్స్, రుణగ్రస్తులు 12,000 ఇచ్చాడు. బిల్స్ రిసీవబుల్స్ 4,000 ఇచ్చాడు, వసూలు బిల్లులు. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యొక్క సహాయంతో మనము డెటార్స్ టర్నోవర్ రేషియో కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే, యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ట్రేడ్ డెటార్స్. యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ అంటే వార్షిక నికర అమ్మకాలు. అంటే వార్షిక నికర అమ్మకాలు ఎలా వస్తాయంటే, అమ్మకాల్లో నుంచి అమ్మకాల వాపసులు తీసివేస్తే, అంటే సేల్స్ మైనస్ రిటర్న్స్. అంటే ₹1,00,000 సేల్స్ ఉన్నాయి, రిటర్న్స్ వాపసులు 4,000 ఉన్నాయి. సో యాన్యువల్ నెట్ సేల్స్ వచ్చే సేల్స్ మైనస్ రిటర్న్స్ అంటే 1,00,000 మైనస్ 4,000 96,000 వస్తుంది. సో యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ మనం కనుక్కోగలిగినాం. పోతే యావరేజ్ ట్రేడ్ డెటార్స్, ఈ యొక్క సగటు రుణగ్రస్తులు ఎలా వస్తాయి అంటే, యాక్చువల్గా రుణగ్రస్తులు అంటానే ఆ రుణగ్రస్తులతో పాటు వసూలు బిల్లులు కూడా లెక్కలోకి పరిగణలోకి తీసుకోవాలి. అంటే రుణగ్రస్తులు ప్లస్ వసూలు బిల్లులు కలిపి మనము డెటార్స్ గా చూపించాలి. అందుకని ఇక్కడ ఒక నోట్ ఇచ్చినాం చూడండి. హియర్ ట్రేడ్ డెటార్స్ ఇట్ ఇన్క్లూడ్స్ బిల్స్ రిసీవబుల్స్ ఆల్సో. రుణగ్రస్తులతో పాటు వసూలు బిల్లులను కూడా కలిపి మనం చూపించాలి ట్రేడ్ డెటార్స్ లో. అయితే యావరేజ్ ట్రేడ్ డెటార్స్ అన్నాడు అంటే రుణగ్రస్తుల్ని సగటు చేయాలి. రుణగ్రస్తులను సగటు చేయడం అంటే ఎట్లా అంటే, ప్రారంభ రుణగ్రస్తులు, ముగింపు రుణగ్రస్తులు రెండింటిని కూడుకొని 2 చేత భాగించడం. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇచ్చిన లెక్కలో ప్రారంభ రుణగ్రస్తులు సపరేట్ గా, ముగింపు రుణగ్రస్తులు సపరేట్ గా ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కూడి 2 చేత భాగిస్తే మనకు సగటు రుణగ్రస్తులు వస్తుంది. ఇందాక మీకు చెప్పాను, రుణగ్రస్తులతో పాటు వసూలు బిల్లులు కూడా కలిపి చూపించాలని. మరి దాన్ని సగటు చేయాలి కాబట్టి ప్రారంభ వసూలు బిల్లులు, ముగింపు వసూలు బిల్లులు అంటే ఓపెనింగ్ బిల్స్ రిసీవబుల్స్ ప్లస్ క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్స్ బై 2. ఈ విధంగా రుణగ్రస్తుల్ని, వసూలు బిల్లుల్ని వేరువేరుగా సగటు చేసి ఆ 2 మొత్తాలు కలుపుకున్నట్లయితే మనకి టోటల్ యావరేజ్ ట్రేడ్ డెటార్స్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. యాన్యువల్ నెట్ సేల్స్ అంటే సంవత్సర వార్షిక నికర అమ్మకాలు అన్నప్పుడు ఇక్కడ యాన్యువల్ నెట్ సేల్స్ మైనస్ రిటర్న్స్. సేల్స్ 1,00,000 ఇచ్చినాడు, రిటర్న్స్ వాపసులు 4,000 ఇచ్చినాడు కాబట్టి 1,00,000 మైనస్ 4,000 96,000 వచ్చేసింది. అంటే పై వాల్యూ మనం కనుక్కున్నాం. ఇకపోతే యావరేజ్ ట్రేడ్ డెటార్స్ అనేది ఇక్కడ లెక్కలో పూర్తి సమాచారం ఇలా. ప్రారంభ రుణగ్రస్తులు, ముగింపు రుణగ్రస్తులు ఇవ్వాల, ప్రారంభ వసూలు బిల్లులు, ముగింపు వసూలు బిల్లులు ఇవ్వాల. ఇచ్చినట్లయితే వాటిని యావరేజ్ చేసి సపరేట్ గా డెటార్స్ అలాగనే వసూలు బిల్లులు సపరేట్ గా యావరేజ్ చేసినట్లయితే మనకి సగటు వసూలు బిల్లులు, సగటు రుణగ్రస్తులు వస్తాయి. కానీ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇవ్వని కారణాన ఉన్న సమాచారం తోటి ఈ డెటార్స్ 12,000కి ఈ బిల్స్ రిసీవబుల్స్ 4,000 కలిపినట్లయితే మనకి టోటల్ యావరేజ్ ట్రేడ్ డెటార్స్ వస్తుంది. అందుకనే ట్రేడ్ డెటార్స్ ఈజ్ ఈక్వల్ డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్. డెటార్స్ 12,000, బిల్స్ రిసీవబుల్ 4,000 కలిపినట్లయితే ట్రేడ్ డెటార్స్ వచ్చేసి 16,000. అంటే
యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ ఏమో 96,000, యావరేజ్ ట్రేడ్ డేటాస్ ఏమో 16,000 సపరేట్ గా మనం కనుక్కున్న తర్వాత అప్పుడు ఫార్ములా డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తిని కనుక్కునేదానికి ఈ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ 96,000 డివైడెడ్ బై యావరేజ్ ట్రేడ్ డేటార్స్, సగటు రుణగ్రస్తులు వచ్చేసి 16,000, అంటే డేటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ రెండు కలిపితే వచ్చింది 16,000. ఇప్పుడు 96,000 బై 16,000 అంటే యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ ట్రేడ్ డేటార్స్. 96,000 బై 16,000 వేస్తే 6 టైమ్స్ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 16 96 అంటే 6 రెట్లు వచ్చింది. ఎప్పుడు కూడా రుణగ్రస్తులు ఈ యొక్క టర్న్ ఓవర్ రేషియో ఎక్కువగానే ఉంటే ఆ సంస్థ రుణగ్రస్తుల విషయంలో సమర్థవంతంగా నిర్వహించింది అని చెప్పి భావించవచ్చు. ఒకవేళ రుణగ్రస్తులు టర్న్ ఓవర్ రేషియో తక్కువగానే ఉన్నట్లయితే రుణగ్రస్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో మెయింటెనెన్స్ సమర్థవంతంగా లేదని చెప్పచ్చు. ఈ విధంగా మనము అంటే సమర్థవంతంగా లేదంటే ఇప్పుడు లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రుణగ్రస్తుల నుంచి త్వరితగతిన డబ్బు వసూలు చేసుకునే అవకాశం, అంటే తొందరగా వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి రావాల్సినటువంటి సొమ్ముని సకాలంలో స్వల్పకాలంలో వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఈ యొక్క డేటాస్ టర్న్ ఓవర్ రేషియో మనకి స్పష్టం చేస్తుంది. అది సక్రమంగా మెయింటైన్ చేయడం అంటే రుణగ్రస్తుల విషయంలో. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని అంతా చక్కగా చదువుకొని ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ ని సపరేట్ గా సేల్స్ మైనస్ రిటర్న్స్ ద్వారా కనుక్కోవాలి. యావరేజ్ ట్రేడ్ డేటార్స్ అనేది ట్రేడ్ డేటార్స్ కి బిల్స్ రిసీవబుల్స్ కలపాలి కాబట్టి యావరేజ్ చేయడం అంటే ట్రేడ్ డేటార్స్ ని యావరేజ్ చేసినప్పుడు ఓపెనింగ్ డేటార్స్ ప్లస్ క్లోజింగ్ డేటార్స్ బై 2 లెక్కలో కానీ ప్రారంభ రుణగ్రస్తులు ముగింపు రుణగ్రస్తులు ఇచ్చుంటే రెండింటిని కూడుకొని 2 చేత భాగిస్తే మనకి యావరేజ్ ట్రేడ్ డేటార్స్ వస్తుంది. అలాగనే యావరేజ్ బిల్స్ రిసీవబుల్స్ ఇచ్చిన లెక్కలో వసూలు బిల్లులకు సంబంధించి ప్రారంభపు వసూలు బిల్లులు ముగింపు వసూలు బిల్లులు ఇచ్చినట్లయితే ఆ రెండింటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసి బిల్స్ రిసీవబుల్స్ 2 చేత భాగిస్తే మనకి యావరేజ్ బిల్స్ రిసీవబుల్స్ కూడా వస్తుంది. ఈ సగటు రుణగ్రస్తులు సగటు వసూలు బిల్లులు రెండు కలుపుకుంటే మనకి ట్రేడ్ డేటార్స్ వస్తుంది. ఈ విధంగా మనము యాన్యువల్ నెట్ క్రెడిట్ సేల్స్ ని ఈ సూత్ర ప్రకారము యావరేజ్ ట్రేడ్ డేటాస్ ని లెక్కలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ లెక్కలో మనకి ప్రారంభపు ముగింపు నిల్వలు ఇవ్వలేదు కాబట్టి ట్రేడ్ డేటార్స్ అన్నప్పుడు డేటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ కలుపుకొని 12,000 ప్లస్ 4,000 16,000 తీసుకొని ఫార్ములాను అప్లై చేస్తే మనకి విశదంగా తెలుస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క సహాయంతో ఈ ఫార్ములాను చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు దాకా సెలవు. ధన్యవాదములు.